ఈ వార్త చూడండి. మళ్ళీ మనమేమో 1,00,000 కోట్ల బడ్జెట్లు, 4th సిటీలు, మూసీలు, నిన్న ఏడో చూసా 4-5 లైన్ల ఫ్లైఓవర్లు, ఇంకేవో అద్భుతాలు చేస్తారంట హైదరాబాద్లో. అవి అసలు మన తెలంగాణ ఎక్కడికో తీసుకెళ్తారంట. ఈ చెప్తుంటే కబుర్లు. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. సంగారెడ్డిలో అంట పాపం, సంగారెడ్డిలోని సంజీవనగర్ ప్రాథమిక పాఠశాలలో బాత్రూమ్ వద్ద క్యూలైన్ల నుంచిన విద్యార్థులు. చూసారా క్యూలైన్ ఎంత ఉందో? ఒక్కొక్క విద్యార్థి ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు కేటాయించండి వాష్రూమ్కి వెళ్ళేందుకు. ఎంత స్పీడ్గా అనుకున్నా 2 నిమిషాలు కేటాయించండి. వీళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ లైన్లో? మనకి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, ఒక దగ్గర 20 మంది, ఒక 25 మంది కనపడుతున్నారు దగ్గరగా. అంటే ఒక్కొక్కళ్ళు 2 మినిట్స్ వెళ్ళినా సరే ఈ పాప దగ్గరికి వచ్చేప్పటికి గంట పడుతుంది. గంట అంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పిల్లలు స్కూల్లో వాష్రూమ్కి వెళ్ళాలంటే గంట సేపు వెయిట్ చేయాలి. చిన్నపిల్లలు వీళ్ళు అందులోనూ గంట సేపు వెయిట్ చేస్తే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి? కనీసం ఆ మాత్రం కూడా సోయలేదు. ఇక్కడంతా ఖాళీ అయ్యి కదా, ఇంకో 2-3 బాత్రూమ్స్ కట్టచ్చు కదా. మేము మళ్ళీ మెట్రో కడతాం, 4th సిటీ కడతాం, తొక్క కడతాం, గుడ్డు కడతాం అని చెప్పి కబుర్లు చెప్తారు. కానీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మళ్ళీ ఈయన నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాడంట. ఈయన అందులో ఏ టెక్నాలజీ పెడతా అంట మళ్ళీనా. ఇది పరిస్థితి చూస్తే మనకి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిర్మించిన ఒకే మూత్రశాలనే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటండి. ఈ పాఠశాలలో 113 మంది విద్యార్థులు ఉండగా అందులో బాలురు 70 మంది, బాలికలు 43 మంది ఉన్నారు. 6 ఉపాధ్యాయులు ఉన్నారు. బాలురు పాఠశాల ఆవరణంలో మైదానంలో బహిరంగ మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలంట. అంటే జిల్లా కలెక్టర్ కానీ ఎవరన్నా పట్టించుకుంటే తప్ప ఇది పరిస్థితి. ఇది మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ. 1,00,000 కోట్ల 3-4 లక్షల కోట్ల బడ్జెట్లు వేసుకుంటాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాం, మూసీ కోసం 1,00,000 కోట్లు పెడతాం, 4th సిటీ కడతాం, 5th సిటీ కడతాం, ఇంకేమన్నా సిటీలు కడతాం, గుడ్డు తొక్క తోలు కడతాం. కానీ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నపిల్లలకి బాత్రూమ్స్ కట్టుకోలేని దీనస్థితిలో ఉంది నా బంగారు తెలంగాణ. 113 మంది విద్యార్థులు ఉన్న ఒక స్కూల్లో ఒకే బాత్రూమ్తో గడుపుతుంది నా బంగారు తెలంగాణ. 113 మంది విద్యార్థులు, అందులో 70 మంది బాలికలు, దాదాపుగా 6 టీచర్లు ఉన్న ఈ పాఠశాలలో ఒకే ఒక్క బాత్రూమ్తో ఉంది మా బంగారు తెలంగాణలో. ఇది ఏం సాధించామయ్యా తెలంగాణలో? ఏం సాధించామయ్యా అంటే ఇది మేము సాధించిన ప్రగతి. సిగ్గుపడండి నాయకులంతా. ఎవరైతే ఆ సంగారెడ్డి దగ్గర ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఆయన కానీ, డిఈఓ కానీ, అధికారులు కానీ, మీరంతా ఎవరంతా ఉన్నారు, అందరూ సిగ్గుతో మీ మొహం మీద మీరే ఊసుకోండి, తప్పులేదు. ఇదే మన వ్యవస్థ, ఇదే మన స్కూల్స్. ఇప్పటికి కూడా మీరు గమనిస్తే చట్టసభల్లో 42% రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నారు. దానికోసం రైలు వేసుకొని ఢిల్లీ పోయారు. కానీ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కావాలని ఎవడు అడగతల్లా, ఎవడు మాట్లాడతల్లా. కేవలం రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కావాలి, స్థానిక సంస్థలు రిజర్వేషన్ కావాలని చెప్తున్నారు. కానీ విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ కావాలని ఎవరు మాట్లాడతలేదు. ఎవరికి అవసరంలో వాటిల్లో విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు వద్దు. మన పిల్లలు ఇప్పటికీ ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలు ఇలా ఒక్క బాత్రూమ్తో ఇలా ఇబ్బంది పడుతూ దినదిన గండంగా బతకాలి. మీరు మాత్రం విమానాల్లో, ఫ్లైట్ల్లో, ట్రైన్లలో రకరకాల వాటిల్లో ఎంజాయ్ చేసుకుంటా ఢిల్లీ పోయి సరదాగా టైంపాస్ చేసి వస్తారు. 42% రిజర్వేషన్ కావాలని. నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత, ఈ వార్త చూసిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే లీడర్స్ ఎవరైనా మీరందరూ నిజంగా సిగ్గుపడండి మీరంతా.